రఫీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, చిత్తూరు పార్లమెంట్ కోఆర్డినేటర్, అనంతపురం అర్బన్ బ్యాంక్ 849 ఓట్లు డిపాజిట్ తెచ్చుకున్న వ్యక్తి. ఓకే రెడీ. ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? సార్, నేను దాదాపు 20 ఏళ్ళు ఉన్నాను తెలుగుదేశం పార్టీ కష్టపడ్డాను సార్. నా మీద దాదాపు 28 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు? 28 కేసులు. బైండ్ ఓవర్లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. వీరరాఘవరావు డిఎస్పీ భయపడుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని భార్య పిల్లలను కూడా వదిలేసి, నా కూతురు 2 సంవత్సరాల పాప ఉన్నప్పుడు రెడ్డప్ప సార్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే మీకు భార్య పిల్లలు ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? పార్టీనే ముఖ్యమా అంత తెగించిన సార్. ఈరోజు 2024లో మా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు నాయకత్వంలో ఇన్ఛార్జ్ మేము ఈరోజు పనిచేసాం. టికెట్ వేరే ఇతరులకు పోయింది, కానీ మా నాయకత్వంలోనే, ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలోనే గెలిపించినాం, చేసినాం. మాకు ఈ రోజు వరకు ఏ న్యాయం జరగలేదు. న్యాయం అంటే మేము ఈ రోజు కూడా చెప్తాం, ఆర్థికంగా లాభపడాలని కాదు, గౌరవం ఇవ్వండి. మాకు గౌరవం కావాలా పార్టీలో. మా నాన్నగారు ఈ చిన్న లిపిరా 2000 సంవత్సరంలోనే 20 ఓట్లతో కౌన్సిలర్గా ఓడిపోయినారు, 36వ వార్డు. అప్పుడు ఎప్పుడు 1వ డివిజన్. ఆయన నాకు పదవి ఇప్పినాయన అన్నారు సార్. నాకు లేకుండా ఈ పొద్దు కూడా నాకు బాధ అవుతుంది సార్. మన వైసీపీ నుండి వచ్చిన తొత్తులకి ఈరోజు పదవులు ఇచ్చి ఎర్నాలగొండలో మీరు 1వ డివిజన్లో చేసినారు. మా నాన్న బాధపడుతూ ఉన్నాడు, మేము బాధపడుతున్నాము, నా భార్య, నా పిల్లలు. కానీ 2 సంవత్సరాలైంది. మా ప్రభాకర్ చౌదరి గారికి రాయలసీమ సంబంధించి ఎమ్మెల్సీగా ఇవ్వాలి. మీ డిమాండ్ అదేనా? తీవ్రంగా ఆవేదన చెందుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆయనకు వస్తే మా జీవితాలు మాట్లాడతాం. ప్లీజ్ సార్.